ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఆమెన్. భ్రష్టులైన పిల్లలు ఎవరు? వారికి ఈ అవిశ్వాసానికి ఏంటి సంబంధం? దేవుడు వారిని ఎందుకు బాగు చేస్తానంటున్నాడు అనే విషయం మనం తెలుసుకోవాలి. మొదట అవిశ్వాసం అంటే ఏంటో తెలుసుకుందాం. అవిశ్వాసము అంటే ఏంటంటే విశ్వాసము లేకపోవటం. అంటే మనం విశ్వాసం అనేది తెలుసుకోవాలి. విశ్వాసము అంటే ఏంటి? లేఖనాలు విశ్వాసము గురించి ఏం చెప్తూ ఉన్నాయి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యములైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది. ఏంటంటే నిరీక్షింపబడటం అంటే ఎదురు చూడటం. మనము దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నామో, మనము ఏమి జరగాలని కోరుకుంటూ ఉన్నామో, మనము ఏమి జరగాలని ఆశపడతా ఉన్నామో అది ఖచ్చితంగా జరుగుతుంది అని బలంగా నమ్మటం. ఖచ్చితంగా జరుగుతుంది అని బలంగా నమ్మటం. ఈ బలంగా నమ్మటమే విశ్వాసం. అట్లాగే అదృశ్యము లైనవి ఉన్నవి అనుటకు రుజువైనది. అంటే మన కంటికి కనిపించనివి, మనము నమ్మేవి కొన్నిసార్లు మన కంటికి కనిపించనివి కూడా ఉంటాయి. ఆ కంటికి కనిపించనివి కూడా నిజమైనవే. అంటే మన కళ్ళ ముందు లేకపోయినా కూడా అవి నిజమే, అవి నిజమైనవే అని బలంగా నమ్మటము విశ్వాసము. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బలంగా నమ్మటమే విశ్వాసం. నమ్మడమే విశ్వాసము. నువ్వు ఎంత బలంగా నమ్మితే అంత విశ్వాసము కలిగిన వ్యక్తివి అని అర్థం. అంటే ఇప్పుడు అవిశ్వాసం అంటే ఏంటి? నమ్మకం లేకపోవటం అవిశ్వాసం. నీవు నమ్మకం కలిగి ఉంటే విశ్వాసము కలిగిన వ్యక్తివి. నీవు నమ్మకము లేకపోతే అవిశ్వాసము కలిగిన వ్యక్తివి. విశ్వాసము అనేది దేవునికి సంబంధించి ఆత్మీయ అనుభవాలను, ఆత్మీయ పనులను, ఆత్మీయ ఆలోచనలను జరిగించేది. అవిశ్వాసము అనేది ఆత్మతో సంబంధము లేకుండా శరీరానుసారముగా క్రియలు జరిగించేది అవిశ్వాసము. ఆత్మ అనేది విశ్వాసము. మనము విశ్వసిస్తున్నాం, మనకు ఒక విశ్వాసము ఉంది అంటే మనము ఆత్మీయంగా ఆలోచించగలుగుతాము. ఆత్మీయ పనులు చేయటానికి ముందుకు వస్తూ ఉంటాము. ఆత్మీయ పనులు జరిగించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మనకి ఎప్పుడైతే విశ్వాసము లేదో, అవిశ్వాసముగా మనం ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు మనము శరీరానుసారమైన క్రియలు జరిగించడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అయితే విశ్వాసము ఆత్మీయ అనుసారంగా ఉంటుంది. కాబట్టి అసలు ఏమి విశ్వసించాలి? యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు, ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడు అనేది మనం విశ్వసించాలి, మనం నమ్మాలి. తర్వాత ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి అందరి పాపాలను క్షమించగలిగిన దేవుడు. ఆయన నేను చేసిన పాపము వలన, ఈ లోకములో ప్రజలు అందరూ చేసిన పాపము వలన ఆ ప్రజలను ఆ పాపము నుంచి విడిపించటానికి నేను చేసినటువంటి పాప శిక్ష మన మీదకి రాకుండా, ఆ పాపము వలన కలిగేటటువంటి ఆ ఫలితం ఏదైతే ఉందో అది మన మీదకి రాకుండా ఆయన మీద ఆ పాప భారము వేసుకొని మన కోసము, మనం చేసిన పాపాల కోసము ఆయన రక్తాన్ని చిందించి, మనము చేసినటువంటి పాపముల వలన ఆయన మన కోసము రక్తం పెట్టి ఆయన సిలువనెక్కాడు. సిలువనెక్కి ఆయన చనిపోయి తిరిగి 3 రోజుల తర్వాత లేచాడు. ఎందుకు అంటే మనము చేసినటువంటి పాపాల నిమిత్తము మనము అదే పాపములో ఉంటే మనము నిత్య నరకానికి వెళ్తాం చనిపోయిన తర్వాత. కానీ ఎప్పుడైతే మనము చేసినటువంటి ఆ పాపాలను వదిలిపెట్టి దేవుని వైపు మనం త్రిప్పబడతామో అప్పుడు మనము నిత్య పరలోకానికి, నిత్య జీవానికి వెళతాం. అంటే
మన పాపాల నిమిత్తము ఆయన మరణించి తిరిగి మూడవ రోజు లేచాడు. అయితే తిరిగి ఆయన రెండవసారి ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. తిరిగి రెండవసారి ఆయన ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చే సమయానికి ఆయన మనల్ని మన యొక్క పాపము కోసం మొదటిసారి వచ్చినప్పుడు మన యొక్క పాపము కోసము ఆయన సిలువనెక్కి రక్తాన్ని కార్చి మన పాపములను ఆయన రక్తంలో కడిగి మనల్ని పవిత్రులుగాను పరిశుద్ధులుగాను మార్చాడు. అయితే రెండవసారి ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నప్పుడు మనం అట్లాగే ఆయనకి కనిపించాలి. పవిత్రముగాను పరిశుద్ధముగాను మనము కనిపించాలి. అప్పుడు ఆయన రెండవ రాకలు ఆయనతో పాటు మనము ఎత్తబడతాం. ఆయనతో పాటు పరలోకంలో మనం ఉంటాం. ఆయన ఇచ్చేటటువంటి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ఈ విషయాన్ని మనము విశ్వసించాలి. ఈ విషయాన్ని మనము నమ్మాలి. ఇది విశ్వాసానికి సంబంధించింది. ఈ విషయాన్ని ఎవరైతే నమ్మరో, ఈ విషయాన్ని ఎవరైతే విశ్వసించరో వారు అవిశ్వాసులు. వారు ఆ దేవుని మీద నమ్మకం లేని వ్యక్తులు. కాబట్టి ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారన్నీ కూడా ఇవన్నీ నమ్ముతారు. వారన్నీ కూడా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విధంగా జీవించాలని ఆలోచిస్తూ ఆత్మీయ అనుసారంగా వారి జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు. ఎవరికైతే విశ్వాసము లేదో, ఎవరైతే అవిశ్వాసంగా ఉన్నారో, దేవుడు ఉన్నాడని, దేవుడు మన కోసము మన పాపాల కోసము రక్తాన్ని కాచి చనిపోయాడని, తిరిగి లేచాడని, ఆయన మళ్ళీ రెండోసారి రాబోతూ ఉన్నాడని ఈ విషయాన్ని ఏమి వీళ్ళు నమ్మరు. కాబట్టి వీరు అవిశ్వాసులు. కాబట్టి వీళ్ళు ఆత్మీయానుసారమైన జీవితాన్ని కాకుండా శరీరానుసారమైన జీవితాన్ని జరిగించటానికి వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. శరీరానుసారమైన జీవితాన్ని జరిగించటానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి శరీరానుసారమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి జరిగించటము వల్ల ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా భ్రష్టులుగా ఎంచబడుతూ ఉన్నారు. అసలు భ్రష్టుడు అంటే ఏంటంటే నీచుడు, చెడ్డవాడు అని అర్థం. నువ్వు ఎప్పుడు నీచుడుగా మారుతావు, ఎప్పుడు భ్రష్టుడిగా మారుతావు అంటే శరీర సంబంధమైన కార్యాలు నెరవేర్చుకోవటానికి నువ్వు చేసే వాటిని బట్టి నువ్వు భ్రష్టుడిగా, నీచుడిగా, చెడ్డవాడిగా ఎంచబడతావు. అయితే మరి ఈ శరీర కార్యాలు ఏమి చేయటం వలన భ్రష్టులుగా ఎంచబడుతూ ఉన్నారు ప్రజలు అంటే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవేమనగా జారత్వము అంటే వివాహానికి ముందు చేసేటటువంటి పాపము. స్త్రీ పురుషులు ఇద్దరికి వివాహము కాకుండా ఉన్నప్పుడు చేసేటటువంటి పాపము జారత్వము. అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము అంటే మంత్ర తంత్రాలకు సంబంధించినటువంటి విద్య లాంటిది. దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఇట్లాంటి వాటన్నిటి నుంచి విడుదల చేయటానికి కానీ వాటిని ఇతర వాళ్ళకి ఎక్కించేలాగా అంటే వీళ్ళు చేతబడి చేశారని అట్లా అంటూ ఉంటారు కదా, అట్లాంటివి వాటికి సంబంధించింది ఇది. అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి మునుపు నేను చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. శరీరానుసారమైన కార్యాలు జరిగిస్తేనంట మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. మత్తతలు అంటే మత్తు పానీయాలు, త్రాగటము, సిగరెట్టు, ఇట్లా మనిషికి ఏదైతే మత్తు కలిగించేది ఉందో అట్లాంటి వాటిని తీసుకోవటాన్ని మత్తతలు అంటారు. ఇది మానసికంగాను శారీరకంగాను మనిషిని తన యొక్క నియంత్రణ కోల్పోయేలాగా చేస్తూ ఉంటుంది. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, లేదా అధికంగా వినోదించటం, అధికంగా సంతోషంగా ఉండాలని రోడ్ల మీదకి వచ్చి అధికంగా ప్రవర్తించటం, తిండిపోతుతనము, ఇట్లాంటివి అల్లరితో కూడిన ఆటపాటలుగా ఉంటాయి. విమతములు అంటే సమాజంలో వివిధ స్వార్థమైన గుంపులుగా ఏర్పడుతూ ఉంటారు, ముఠాలుగా ఏర్పడుతూ ఉంటారు.
ఒక ఐక్యత ఉండదు. సంఘం యొక్క ఐక్యత ఉండదు. ఎవరికి వాళ్ళు ముఠాలుగా, గ్రూపులుగా ఏర్పడుతూ ఉంటారు. ఇవి విమతములు. క్రోధము అంటే ఒక కోపము, ఈర్ష్య, అసూయ ఇట్లాంటివి. కాబట్టి మనము చేస్తున్నటువంటి దీనివల్ల ఈ శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయటము వల్ల మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేము. ఇప్పుడు మనము మాట్లాడిన వాటిలో ఏదైనా ఏ ఒక్కటి చేసినా వారిని మంచివారుగా ఎంచరు. జారత్వము చేసినా, వ్యభిచారము చేసినా, నీచుడు అని, నీచురాలు అని, భ్రష్టుడు అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని. కాబట్టి ఈ శరీర కార్యాలు మనము నెరవేర్చుకోవటము వల్ల మనము భ్రష్టులుగా ఎంచబడతాం. అయితే అసలు శరీర కార్యాలు నెరవేర్చుకోవటానికి మొదటి కారణం ఏంటంటే అవిశ్వాసం. మనలో విశ్వాసము లేదు. ఇదిగో ఈ తప్పు చేస్తే ఎలాంటి శిక్ష దేవుడు విధించబోతూ ఉన్నాడు. ఇదిగో బైబిల్ గ్రంథములు ఈ తప్పు చేయవద్దు అని ఉంది. దేవుడు ఈ తప్పు చేయవద్దు అని చెప్పాడు. దేవుడు ఈ పాపము చేయవద్దు అని చెప్పాడు. కాబట్టి నేను చెయ్యకూడదు, కాబట్టి నేను చెయ్యను అనే భయము, భక్తి, విశ్వాసము మనలో లేనప్పుడే, మనం అవిశ్వాసంగా ఉన్నప్పుడే దేవుడు లేడు, ఏమి లేడు, ఆ దేవుడు శిక్షిస్తాడంట, అవన్నీ జరిగేవి కాదు. ఇవన్నీ అందరు చేసేవే. అందరు చేయనివి నేనేం చేయట్లేదు, ఎవరు చేయనివి నేనేం చేయట్లేదు, అందరు చేసేది ఇదంతా. కాబట్టి నేను కూడా చేస్తా ఉన్నాను అని తనకు తాను సర్ది చెప్పుకొని దేవుడి మీద ఆధారపడకుండా తానే అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉండటాన్ని బట్టి, ఆ అవిశ్వాసమును బట్టి మనము ఈ శరీర కార్యాలు జరిగించుకుంటూ ఉన్నాం. కాబట్టి దీనిని బట్టే మనము భ్రష్టత్వానికి అప్పగించబడుతూ ఉన్నాం. ఈ శరీరానుసారమైన కార్యాలు జరిగించడానికి మొదటి కారణం ఏంటంటే మనకి విశ్వాసము లేకపోవటాన్ని బట్టే. మనం ఎప్పుడైతే అవిశ్వాసంగా ఉన్నామో దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, ఆయన మన కోసము ఆయన ప్రాణం పెట్టాడని కానీ, తిరిగి ఆయన చనిపోయి లేచాడని కానీ, రెండవసారి ఆయన రాబోతూ ఉన్నాడని కానీ ఈ విషయాన్ని ఏవి మనము గ్రహించలేము. కాబట్టి ఈ లోకంలో మనకిష్టమైన జీవితాన్ని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ పాపములోనే ఉంటూ పాపములోనే మరణిస్తూ ఉన్నాం. దీనిని బట్టే మనము భ్రష్టులుగా, నీచులుగా, చెడ్డవారిగా మనము ఎంచబడుతూ ఉన్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథం లేదా ఈ బైబిల్లో నేను కొన్ని విషయాలు రాయించాను. ఇదిగో ఈ పని చేయొద్దు, ఈ పని చేయొద్దని నేను కొన్ని విషయాలు రాయించాను. అయితే చాలా చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు సినిమాలు చూడొద్దని కానీ ఇట్లాంటి విషయాలు కొన్ని బైబిల్లో మనకి కనిపించవు. కానీ ఇవన్నీ కూడా శరీర అనుసారమైన క్రియలే. దేవుడు ఏమంటున్నాడు, ఈ శరీర అనుసారమైన క్రియలన్నీ కూడా వ్యర్థమైనవి, అవి నిన్ను భ్రష్టత్వానికి అప్పగిస్తాయి, అవి నిన్ను చెడ్డవాడిగా చేస్తాయి, అవి నిన్ను నీచుడిగా చేస్తాయి. కాబట్టి అవన్నీ వ్యర్థమైనవి, కాబట్టి వాటి నుంచి నువ్వు దూరంగా ఉండు అని అంటున్నాడు. మనం ఏమంటున్నామంటే కొన్నిసార్లు, ఇదిగో ఇది ఎక్కడుంది బైబిల్లో, సినిమాలు చూడొద్దని ఎక్కడుంది, అది చేయొద్దని ఎక్కడుంది, ఇది చేయొద్దని ఎక్కడుంది, ఇది బైబిల్లో లేదు కదా, ఇది బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు కదా, ఎక్కడ దీని రిఫరెన్స్ ఎంతో చెప్పు, దాని ప్రకారం నేను పాటిస్తానని చాలామంది మనతో మాట్లాడుతూ ఉంటారు. తీతు గ్రంథము 3వ అధ్యాయము 9లో ఉంటుంది, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రము గూర్చిన వివాదములను నిష్ప్రయోజనము, వ్యర్థమయ్యున్నవి గనక వాటికి దూరముగా ఉండుము. ధర్మశాస్త్రము గురించి వివాదము అనవసరమైన విషయం అంట. శరీరానికి సంబంధించిన కార్యాలు జరిగించటాన్ని బట్టి నువ్వు పాపములోకి వెళ్ళిపోతూ ఉన్నావు. శరీరానుసారమైన క్రియలు చేయటం వల్ల నువ్వు భ్రష్టుడిగా ఎంచబడుతూ ఉన్నావు. కాబట్టి ఇది బైబిల్లో ఉందా, ఇది బైబిల్లో లేదా, ఇది ఎక్కడుంది, ఇది ఎక్కడ బైబిల్లో కనిపించలేదు కదా, దీని రిఫరెన్స్ ఏందో చెప్పు, అప్పుడు నేను దీన్ని ఫాలో అవుతాను. ఇదిగో ఈ ఈ ఈ మాట చేయొద్దని అన్నావు కదా, ఇది చూడొద్దని అన్నావు కదా, ఇది ఎక్కడుంది చూపించు అని చాలామంది మనతో వాదన చేస్తూ ఉండేవారు ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడు, ధర్మశాస్త్రం గురించి వాదనలు
అనవసరమైన విషయము. అది శరీర కోరికలకు, శరీరానికి సంబంధించిన విషయాలు, శరీరానుసారంగా జీవించే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యర్థమైనవి. కాబట్టి వాటి గురించి నీకు వాదన అనవసరం. అవి వ్యర్థమైనవి కాబట్టి వాటికి దూరంగా ఉండు. అంతేగాని అది ఉందా? లేదా? అదెక్కడుంది? రిఫరెన్స్ చెప్పు. ఇట్లాంటి వాదన అంతా కూడా వ్యర్థమైనదంట. ఇట్లాంటి వాదన అంతా కూడా ఉపయోగం లేనిది. అట్లాంటి వాదనలు పెట్టుకోవద్దు. అది వ్యర్థమైనది. దేవుడు చెప్తా ఉన్నాడు గదా! నువ్వు శరీరానుసారముగా జీవించేవి, శరీరానుసారంగా చేసేవన్నీ వ్యర్థమైనవి. కాబట్టి వాటికి దూరంగానే ఉండు. దానితో నీకింక వాదనలెందుకు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఓడలను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడిననో, ఓడ నడుపువాని ఉద్దేశ్యము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఓడలు పెద్ద పెద్ద ఓడలుంటాయి. చాలా పెద్దగా ఉంటాయి ఓడలు. అవి కొన్నిసార్లు సముద్రం మధ్యలోకి కొంచెం వెళ్ళిన తర్వాత ఒక పెనుగాలి తగిలినప్పుడు అవి అటు ఇటు, అటు ఇటు చెల్లాచెదురుగా అయిపోతా ఉంటాయి. సరిగా నడిపించే ఆహ్, ఆహ్, పడవ నడిపించేటటువంటి వ్యక్తి ఏ మార్గంలో అయితే నడిపించాలని అనుకుంటూ ఉన్నాడో, ఆ మార్గంలో నడవకుండా అటు ఇటు ఆ పెనుగాలి చేత కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటాయి. ఆ యొక్క పడవ నడిపేటటువంటి వ్యక్తి యొక్క ఆధీనంలో ఆ పడవ ఉండదు. ఆ గాలి ఎటొస్తే అటు. అటు తూర్పు వైపున గాలి వీస్తే తూర్పు వైపు వెళ్తది. పడమర వైపు గాలి వీస్తే పడమర వైపుకి వెళ్తది. ఆ పడవ యొక్క ఆధీనం అనేది ఆ పడవ నడిపే వ్యక్తి చేతిలో ఉండదు. ఎప్పుడంటే పెనుగాలి ఆ పడవని కొట్టినప్పుడు. అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పెనుగాలి అనేది ఒక శ్రమ, ఒక బాధ లేదా ఒక సాతాను అనుకుంటే, ఆ యజమాని ఎవరంటే మన యేసుక్రీస్తు వారే. ఆ చుక్కాని ఎవరంటే పరిశుద్ధ గ్రంథము. ఆయనేమంటున్నాడంటే నిన్ను నిన్ను నడిపించాలని అనుకుంటున్నాడు. ఓడ ఎవరు? మనము. నిన్ను ఆ చుక్కాని వైపు నిన్ను నడిపించాలని ఆయన మొదలుపెడుతూ ఉన్నాడు గానీ, ఇదిగో మధ్యలో వస్తున్నటువంటి ఆ సాతాను నిన్ను ఉక్కిరిబిక్కిరి జేసి, అటు ఇటు తిప్పి, ఆ దేవుని వైపు నడిపించకుండా, ఆయన ఆధీనంలో నువ్వు ఉండకుండా నిన్ను తప్పిస్తూ ఉంది. ఆయన ఆధీనంలో నువ్వు ఉండకుండా నిన్ను తప్పిస్తూ ఉందనమాట. కాబట్టి ఆ యొక్క సాతాను యొక్క అలజడిలో నుంచి నువ్వు బయటికి రావాలి. సాతాను ఆ అలజడిలో నుంచి నువ్వు బయటికొస్తే అప్పుడు దేవుడు చక్కగా నిన్ను నడిపిస్తాడు. ఆ చుక్కాని వైపే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన ప్రారంభించాడు చుక్కాని వైపు నిన్ను నడిపించటానికి గానీ, నీ జీవితంలోకొచ్చినటువంటి ఆ సాతాను కొన్ని సార్లు నిన్ను శ్రమల చేత, బాధల చేత, వ్యాధుల చేత నీకు ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని పోగొట్టి నిన్ను అవిశ్వాసిగా మార్చే ప్రయత్నం అది చేస్తూ ఉంటది. నీకున్నటువంటి ఆ బాధలను బట్టి, ఆ వ్యాధిని బట్టి అవి ఏవి తగ్గనివ్వకుండా నీకు దేవుడి మీద ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని పోగొట్టి నిన్ను అవిశ్వాసముగా మారుస్తూ ఉంటది. అవిశ్వాసిగా మారుస్తూ ఉంటది. కాబట్టి ఆ ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మళ్ళీ ఎట్లాగైతే ఆ పడవ లేదా ఆ ఓడ తిరిగి ఆ యజమాని ఆధీనంలోనికి వస్తదో, ఆ పడవ నడిపే వ్యక్తి యొక్క ఆధీనంలోకి వస్తదో, మనము కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎంత పెనుగాలి వచ్చినా, ఎంత శ్రమలొచ్చినా, ఎంత బాధలొచ్చినా, ఎంత మన జీవితంలో ఇబ్బందులు కలుగుతా ఉన్నా, చివరికి మళ్ళీ ఆయన ఆధీనంలోకి గాని మనం వెళితే, ఆయన ఆధీనంలోనికి గాని మనం వెళితే, మనము ఖచ్చితంగా చుక్కాని వైపు ఆయన మనల్ని నడిపించుకుంటూ వెళుతాడు. చుక్కాని వైపు ఆయన మనల్ని నడిపించుకుంటూ వెళ్తాడు. ఇక్కడ చుక్కాని అంటే పరిశుద్ధ గ్రంథము మాత్రమే కాకుండా పరలోక రాజ్యంగా కూడా మనము భావించవచ్చు. పరలోక రాజ్యముగా మనము భావించవచ్చు. ఎందుకంటే ఆయన నడిపించాలనుకుంటుంది మన పరలోక రాజ్యములోనికి. ఆయన నడిపించాలనుకుంటుంది మనం పరలోక రాజ్యంలోనికి. మనము ఏదైతే బైబిల్ ఉందో దాని ప్రకారం అన్నాడు మనము నడుచుకుంటూ వెళ్ళాలి. దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనం ఆ పరలోక రాజ్యానికి చేరతాం. ఆయన ఆశపడతా ఉన్నాడు. ఈ ఈ సమయంలో ఆల్రెడీ నువ్వు కొన్ని పాపంలో పడిపోయి ఉన్నావు. నిన్నేమో ఆయన ఆ చుక్కాని వైపు నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. ఆ పాపంలో నుంచి నువ్వు బయటికి రావటంలా. ఆ సాతాను నిన్ను యేసుక్రీస్తు వారి ఆధీనంలోనికి రాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాలలో అంటే శరీర కార్యాలన్నీ జరిగించే పనిలో నిన్ను నిమగ్నం చేసి ఉంది. దానిని బట్టి నువ్వు ఆయన ఆధీనంలోకి రావటం లేదు కాబట్టే నీ యొక్క ప్రయాణము సరిగా లేదు. నువ్వు గమ్యానికి చేర్చబడేలాగా నీ ప్రయాణం లేదు. చుక్కాని వైపు నువ్వు నడిపించబడట్లేదు.
కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనము చేసిన పాపాలన్నిటి నిమిత్తము మనము పశ్చాత్తాపపడితే, ఆయన్ని మనం ఒప్పుకుంటే, మన పాపాలని మనం ఒప్పుకొని ఆయనే మన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే మన యొక్క పాపాలను క్షమించగలిగిన దేవుడు, పాపము నుంచి విముక్తి చెందించగలిగిన దేవుడు ఆయనే అని గాని మనము నమ్మితే, ఆయన ఆధీనంలో గాని మనం వస్తే ఆయన మనల్ని చక్కగా చుక్కాని వైపు ఆయన మనల్ని నడిపించుకుంటూ పోతాడు. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమయ్యున్నది, అది ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. మనం మాట్లాడుకుంటుంది అదే. ఏంటంటే, మనము శరీరానుసారమైన మనస్సును కలిగి ఉండి ఆ శరీరానుసారమైన క్రియలు కానీ మనము చేస్తూ పోతే అది ధర్మశాస్త్రానికి లోబడదంట, ధర్మశాస్త్రానికి లోబడదు. కాబట్టి శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. శరీర స్వభావము కలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. కాబట్టి మనము ఆ శరీరానుసారమైన మనస్సును వదిలేసి ఆత్మానుసారమైన మనస్సు వైపు మనము వెళ్ళాలి. అంటే అవిశ్వాసాన్ని మనము వదిలేసి విశ్వాసము వైపు మనము నడిపించబడాలి. ఎట్లాగైతే ఓడ ఎన్ని దెబ్బలు తగిలినా, ఎంత పెనుగాలు వచ్చినా, అది ఎటువైపు తిప్పబడినా తిరిగి ఆ యొక్క యజమాని, ఆ యొక్క పడవ నడిపే వ్యక్తి ఆధీనంలోనికి వచ్చినట్టు మనము ఈ శరీర కార్యాలన్నిటిని వదిలేసి తిరిగి ఆత్మీయ సంబంధమైన కార్యాలలోకి మనము రావాలి. ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, మీ ప్రవర్తనను కానీ మీరు మార్చుకొని మీ యొక్క ఈ శరీరానుసారమైన విషయాలన్నిటి వైపు మీ మనసు మళ్ళకుండా వాటన్నిటి నుంచి కానీ మీరు బయటపడితే, వాటన్నిటిని వైపు మీరు చేయకుండా అవిశ్వాసముతో జరిగేటటువంటి ఆ శరీరానుసారమైన క్రియలు మానివేసి విశ్వాసముతో చేసేటటువంటి ఈ ఆత్మానుసారమైన క్రియల వైపు కానీ మీరు మళ్లించబడితే మిమ్మల్ని నీతిమంతులుగా నేను ఎంచుతాను, నీతిమంతులుగా నేను మిమ్మల్ని తీర్చుతాను. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఈ శరీరానుసారమైన క్రియలు చేయటం ఆపాలి. 1వ కొరింథీ 6వ అధ్యాయము 9, 10, 11. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని మీకు తెలియదా? మోసపోకుడి, చారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారయుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మీరు ఇప్పటిదాకా శరీర కార్యాలు జరిగించి ఉన్నారేమో, శరీరానుసారంగా మీరు జీవించి ఉన్నారేమో. అయితే మీలో కొందరు ఇవన్నీ మానివేసి ఆయన చేత మీరు పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా ఎంచబడి ఉన్నారు. నీతిమంతులుగా ఎంచబడి ఉన్నారు. ఎప్పుడు నీతిమంతులుగా ఎంచబడతాము? పరిశుద్ధపరచబడేది ఎప్పుడు? మనము ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు. ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు. ఆయనకి ఎప్పుడు ఇష్టానుసారంగా మనం జీవిస్తామంటే శరీర కార్యాలన్నిటిని వదిలివేసి, శరీరానికి సంబంధించిన కార్యాలన్నీ వదిలివేసి ఆత్మీయానుసారమైన కార్యాలు మనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధముగా మార్చి నీతిమంతులుగా తీర్పు తీర్చబడి ఉంచాడు. కాబట్టి ఆ పాపమునంతా వదిలిపెడితే మనము నీతిమంతులుగా దేవుడు మనల్ని మారుస్తాడు. దేవుడు నీతిమంతులుగా మనల్ని మారుస్తాడు. ఆయన ఆ మాట చెప్తా ఉన్నాడు. ఇక మీరు ఇప్పటిదాకా చేశారు కదా పాపము, ఇప్పటిదాకా నాకు వ్యతిరేకంగా జీవించారు కదా, ఇదిగో నేను మిమ్మల్ని ఇక నీతిమంతులుగా మార్చాను, నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాను, నేను పరిశుద్ధులుగా మిమ్మల్ని తీర్చాను. కాబట్టి ఇక నుంచి మీరు నీతిమంతులే. కాబట్టి మీరు ఆ పాపము జోలికి ఇంక మీరు వెళ్ళొద్దు. ఆ
ఆ పాపము జోలికి మీరు వెళ్ళొద్దు. ఇదిగో ఇంతకుముందు ఎంతో ఘోరమైన పాపాలు చేశారు. ఇంతకుముందు నాకు వ్యతిరేకంగా జీవించారు. నా మీద తిరుగుబాటు చేశారు. వేరే దేవుడిని పూజించారు. మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తా ఉన్నారు. ఈ లోక పాపంలో మీరు పడిపోతా ఉన్నారు. ఈ లోక మాలిన్యంలో మీరు పడిపోతా ఉన్నారు. ఇదిగో వాటన్నిటిని బట్టి నేను మిమ్మల్ని క్షమించాను. మీ యొక్క అవిశ్వాసాన్ని నేను తొలగించాను. మీరు విశ్వాసఘాతకులు కాకుండా నేను మిమ్మల్ని కాపాడాను. కాబట్టి ఇక నుంచి వాటన్నిటిని వదిలేయండి. ఎందుకంటే నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచాను. మీ మీద నాకేం కోపం లేదు. మీరు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి, మీరు చేసినటువంటి ఆ దోషాలను బట్టి, మీరు జరిగించిన ఆ ఆశలన్నిటిని బట్టి, ఆ కోరికలన్నిటిని బట్టి ఇదిగో నేను మిమ్మల్ని కోపపడట్లేదు. నేను మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాను. కాబట్టి ఇక నుంచి మీరు పరిశుద్ధపరచబడి ఉన్నారు కాబట్టి, మీరు నీతిమంతులుగా ఎంచబడి ఉన్నారు కాబట్టి, ఇక నుంచి మీరు ఆ పాపంలో పాల్గొనకూడదు. నాకు మీ మీద ఎలాంటి కోపము లేదు. హోషేయ 14:4 చదువుతాడు. వారు అవిశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ఏంటంట, మనము చేసిన పాపం ఏదైతే ఉందో వాటన్నిటిని బట్టి ఆయన మనల్ని క్షమించి, వాటన్నిటిని బట్టి ఆ పాపములన్నిటిని క్షమించి, ఆ పాపములో నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చి ఆయన రక్తంలో మన పాపములు కడిగి మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చి ఉంచాడు. ఆయన ఏమంటున్నాడు, కాబట్టి నేను మిమ్మల్ని నీతిమంతులుగా మార్చి ఉంచాను కాబట్టి ఇక నుంచి మీరు ఆ పాపంలో పడిపోవద్దు. ఇంతకుముందు ఏదైతే పాపము చేసి ఉన్నారో, ఏ పాపములో అయితే మీరు ఉన్నారో, ఇదిగో ఆ పాపాలన్నీ నేను క్షమించాను కాబట్టి ఇక నాకు మీ మీద కోపము లేదు. మీ మీద నాకు కోపము లేదు. నా కోపం మొత్తం చల్లారిపోయింది. ఎందుకంటే మీరు పాపాన్ని వదిలిపెట్టి నా వైపు తిరిగారు కాబట్టి నా కోపం మొత్తం చల్లారిపోయింది. మీరు చేస్తున్నటువంటి ఆ దోషాలన్నిటిని వదిలిపెట్టి, మీరు చేస్తున్నటువంటి ఆ పాపపు క్రియలను వదిలిపెట్టి నా వైపు వచ్చారు కాబట్టి నాకు ఇంతకుముందు నాకు మీ మీద కోపం ఉంది. కానీ ఇప్పుడు ఆ కోపము చల్లారిపోయింది. నాకు మీ మీద కోపం ఎందుకు ఉందంటే నాకు వ్యతిరేకంగా ఉన్నారు. అది మంచిది కాదయ్యా అంటే మీరు అదే చేస్తూ ఉన్నారు. అది మిమ్మల్ని పాపం వైపు నడిపిస్తుందయ్యా అంటే మీరు అదే చేస్తూ ఉన్నారు. ఆ పాపము చేయటాన్ని బట్టి మీరు నిత్య అగ్నికి అప్పగించబడతారా అంటే మీరు అదే చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు మనసును మార్చుకున్నారు కాబట్టి, నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాను కాబట్టి, నేను మిమ్మల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చి ఉంచాను. నీతిమంతులుగా తీర్చి ఉంచాను కాబట్టి ఇదిగో మీరు ఇక ఆ పాపంలో పాల్గొనకుండా ఉంటామన్నారు కాబట్టి ఇదిగో నాకు ఇప్పుడు కోపము లేదు. ఆ కోపము చల్లారిపోయింది కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీతో స్నేహము చేస్తాను. అయితే ఇప్పుడు దాకా మనం చూసింది అవిశ్వాసము వలన జరిగేటటువంటి శరీర కార్యాలు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం, మనలో ఉన్నటువంటి అవిశ్వాసము తొలగిపోయింది. మనలో ఉన్నటువంటి అవిశ్వాసము తొలగిపోయిందంటే మనము శరీర కార్యాలను వదిలిపెట్టి వేస్తూ ఉన్నాం. శరీర కార్యాలు జరిగించాలని ఆశలు కానీ, శరీర కార్యాలు జరిగించడానికి కానీ ఇష్టపడకుండా, అంటే భ్రష్టత్వములోనికి వెళ్ళిపోకుండా ఆయన మనల్ని బాగు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ అవిశ్వాసము తొలగిపోయిందంటే మనలో విశ్వాసము ఉన్నట్టే. అవిశ్వాసము తొలగిపోయిందంటే మనలో విశ్వాసము ఉన్నట్టే. మరి విశ్వాసము ఉన్నప్పుడు మనం ఏ విధమైన పనులు చేస్తూ ఉంటామంటే ఆత్మీయ అనుసారమైన క్రియలు జరిగించడానికి మనము ముందుకు వస్తూ ఉంటాం. మన ఆత్మను బలపరుచుకోవటానికి, ఆత్మ ఫలాలు ఫలించటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన యొక్క ఆత్మ ఫలాలు ఫలించాలి. ఇంతకుముందు ఏం ఫలించినాయి? శరీరానుసారమైన ఫలాలు ఫలించాం. ఇప్పుడు ఏం చేస్తాం? మనలో ఆ అవిశ్వాసము తొలగిపోయింది కాబట్టి, ఆయన మనల్ని పరిశుద్ధుడిగా మార్చారు కాబట్టి, ఆయనకి మన మీద ఉన్నటువంటి కోపము చల్లారిపోయింది కాబట్టి, ఇప్పుడు మనం ఆ విశ్వాసాన్ని వదిలివేసి విశ్వాసంలోకి మారాం. కాబట్టి ఇప్పుడు మనము ఫలించాల్సింది ఏంటంటే ఆత్మఫలము మనం ఫలించాలా. మరి ఆత్మఫలము అంటే ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఏమేంటి అంట? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి చేయాలి. ఇప్పటి నుంచి మనం ఇవి పాటించాలి. దీనికి ముందు మనం ఎక్కడున్నాం? అవిశ్వాసంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? విశ్వాసంలో ఉన్నాం. అవిశ్వాసంలో ఏం చేసాం మనం? జారత్వము,
అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కోపము, క్రోధము, మత్తతలు, విమతలు, ఇట్లా దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేసాం. ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? ఇప్పుడు మనం విశ్వాసంలో ఉన్నాం. విశ్వాసంలో ఉన్నప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవి పాటించాలి. ఇది ఆత్మఫలం. ఇది ఆత్మఫలము. కాబట్టి శరీరానుసారమైన క్రియలు మనము చేయటానికి కారణం అవిశ్వాసం. ఆత్మీయ క్రియలు చేయటానికి కారణం విశ్వాసం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగునట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవరు ధరించుకోవాలా? దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఈ దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎవరు? మనమే. ఎందుకంటే మనం మొన్నటిదాకా ఎక్కడ ఉన్నాం? అవిశ్వాసంలో ఉన్నాం. అవిశ్వాసంలో ఉండి శరీర సంబంధమైన కార్యాలని జరిగిస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏం చేశాడు? మనల్ని పరిశుద్ధపరిచాడు. ఆ పరిస్థితులన్నిటి నుంచి, ఆ పాపములన్నిటి నుంచి విడిపించి మనల్ని పరిశుద్ధపరిచి ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకుంది మనల్ని. ఆయన నీతిమంతులుగా తీర్చింది మనల్ని. ఆ పాపము నుంచి విడిపించింది మనల్ని. ఇప్పుడు ఆయన వాటన్నిటి నుంచి విడిపించి ఆయన చేత మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి ఉన్నాం. కాబట్టి ఏమంటున్నాడు? దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను. ఏం చెప్పాడు? ఇందాక కూడా మనల్ని పరిశుద్ధులుగా మనం పరిశుద్ధపరచబడేలాగా ఆయన మనల్ని మార్చాడు. కాబట్టి పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు ఏం చేయాలంటే మనము జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఇప్పుడు అవిశ్వాసము నుంచి విశ్వాసంలోనికి మనం మారాం. ఒకసారి మనము మొదటిది గమనిద్దాం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకు అర్థమైంది భ్రష్టులైన పిల్లలు ఎవరు. ఆ భ్రష్టులుగా మారటానికి కారణం అవిశ్వాసము. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగిస్తాను. భ్రష్టుడిగా ఉన్నటువంటి నిన్ను మంచి వ్యక్తిగా, విశ్వాసము కలిగిన వ్యక్తిగా, మంచి గొప్పవాడిగా నేను చేయబోతూ ఉన్నాను. నేను ఆ విధంగా చేయబోతూ ఉన్నాను. అంటే నీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసము కలిగిన వ్యక్తిగా నేను నిన్ను మారుస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనము తీసుకున్నటువంటి వాగ్దానం, మనకిచ్చినటువంటి వాగ్దానం ఇప్పుడు అదే జరిగింది కదా. అవిశ్వాసము ద్వారా నువ్వు శరీర కార్యాలు నెరవేర్చుకుంటా పోతే నువ్వు భ్రష్టుడిగా ఎంచబడ్డావు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన యొక్క కృపను బట్టి మన పాపముల నిమిత్తము ఆయన రక్తము కార్చి ఆయన మనల్ని పరిశుద్ధముగా మార్చి, నీతిమంతులుగా మార్చి మనల్ని విశ్వాసములో ఉంచాడు. మనల్ని ఒక విశ్వాసము కలిగిన వ్యక్తిగా మార్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? విశ్వాస సంబంధమైన ఆత్మీయ ఫలాలు మనం ఫలిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఈ చెడిపోయిన వారిని, నశించిపోయే వారిని, నీచులని ఆయన బాగు చేసే వ్యక్తి. కాబట్టి మనము ఏదైనా ఒక పాపములో ఉండి, మనలో ఏదైనా అవిశ్వాసము ఉండి, ఆ అవిశ్వాసము వలన మనము శరీరానుసారమైన కార్యాలు చేయటానికి ప్రేరేపించబడి ఆ పాపంలో పడిపోయి భ్రష్టులుగా మనం ఎంచబడి ఉంటే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇదిగో నిన్ను భ్రష్టుడుగా ఉన్నటువంటి నిన్ను నేను బాగు చేస్తాను. నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని నేను తొలగించి నిన్ను ఒక మంచి వ్యక్తిగా నిన్ను మార్చుకుంటాను అని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఆమేన్.